ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి ఇలా చేస్తున్నాను. మా ఇంట్లో ఈరోజు మధ్యాహ్నం ఎట్టికి చిక్కుడుకాయ కర్రీ అండి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలా. నేనైతే ఎన్ని వీడియోలు పెట్టినా వీడియోలు అయితే ఒక్కటి కూడా వైరల్ అవుతలేదండి. 2 సంవత్సరాలు చేయబట్టి పెడతానే ఉన్నా, రోజు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నా, ఒక్క వీడియో వైరల్ అవుతలేదు. నాకు నేనే మోటివేషన్ చేసుకొని వేస్తూనే ఉన్న వీడియోలు. ఆపేద్దాం అనుకుంటున్నా కానీ వైరల్ అవుతుందేమో అని వేస్తున్నా, కానీ ఒక్కటి కూడా వైరల్ అవుతలేదు. యూట్యూబ్ పుష్ చేస్తే వైరల్ అవుతుంది అని అంటున్నారు. మన వీడియో ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుందో తెలుస్తలేదు. ఇన్ని వీడియోలు చేసినా ఏం లాభం లేకుండా పోతుంది. వంద 200 400 కన్నా ఎక్కువ పోతూనే లేవు వీడియోలు. ఆపేద్దాము వీడియోలు చేయడము అనుకుంటున్నా. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి ఇంత బాధపడుతున్నాం కదా, వేస్తే పోతుందేమో అని నాలో నేనే మోటివేషన్ చేసుకొని వేస్తున్నాను వీడియోలు. ఇన్ని సంవత్సరాల నుంచి వేసి కాకుంటే బాధ అనిపిస్తుంది కదా, ఆపేస్తే ఇంత కష్టం పడింది వృధా పోతుంది. ఇట్లా దగ్గరకు వచ్చేయాలండి కర్రీ. తర్వాత మనకి కొత్తిమీర వేసుకొని దింపుకోవాలా. వేడిగా చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.